అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తిరుపతి నుండి శ్రీకాళహస్తి వెళ్తున్నామండి. మేము మొత్తం కూడా బస్ జర్నీయే చేస్తున్నాము. బడ్జెట్‌లో మొత్తం ట్రిప్ కంప్లీట్ చేయాలని ఎక్కడ కూడా ప్రైవేట్ వెహికల్స్‌లో అసలు ఎళ్ళడం లేదు. ఎక్కడికైనా సరే బస్‌లోనే వెళ్తున్నాము. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా మేము మాక్సిమం బస్‌నే యూజ్ చేస్తాము. ప్రైవేట్ వెహికల్స్‌లో మాత్రం అస్సలు ఎళ్ళము. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేస్తారు. బస్‌లో వెళ్తే శ్రీకాళహస్తి వెళ్ళడానికి 45 మినిట్స్ టు 1 అవర్ పట్టుద్దటండి. ఇంక ప్రైవేట్ వెహికల్స్ అయితే తొందరగానే తీసుకెళ్ళిపోతారు. బస్‌లో వస్తే ఇక్కడ శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరే దింపేస్తారండి. రోడ్డు పైన దగ్గరే ఉంటుంది. ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందంతే. ఆటో కూడా ఎక్కాల్సిన అవసరం లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే నడవలేరు అన్న వాళ్ళకి మాత్రమే ఆటో తీసుకోండి. నడవగలిగిన వాళ్ళైతే ఈజీగా నడిసేయొచ్చు. దగ్గరనే ఉంటుంది. శ్రీకాళహస్తి రాహుకేతు పూజలకి, అట్లాగే మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా శని నివారణ పూజలు చేయడానికి కూడా చాలా ఫేమస్. చాలా దూరం నుండి వచ్చి కూడా ఇక్కడ పూజలు చేయించుకుంటారు. కానీ ఈ పూజలకైతే ఛార్జ్ చేస్తారు. అమౌంట్ తీసుకుంటారు. ఆ అమౌంట్ కూడా ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క రేట్ మారుతూ ఉంటుంది. అంటే గుడి లోపల మెయిన్ అంతరాలయంలో చేస్తే ఒక రేట్ అని, బయట ఒక రేటు, ఇట్లా అని మనం చేయించుకునే ప్లేస్‌ని బట్టి రేటు మారుతూ ఉంటుంది. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కూడా మన జాతకంలోని దోషాలనైతే కొంతవరకు నివారించుకోవచ్చు. ఆ మార్గం కూడా ఇక్కడే ఉంది. అది కూడా మాకు ఇప్పుడొచ్చినప్పుడే తెలిసింది. ఇంతకుముందు మేము 2, 3 టైమ్స్ వచ్చినాం గానీ అప్పుడు తెలీదు. అది కూడా మీకు తప్పకుండా చెప్తాను. అది చెప్పే ముందు ప్లీజ్ ఇంకొక 300 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయిపోతుంది. సో, ఆ 300 మెంబర్స్‌లో మీరు కూడా ఒక్కరై మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మనకిక్కడ స్వామి వాయులింగంగా ఉంటారండి. అరుణాచలంలో అగ్నిలింగము, ఇట్లా ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క లింగంగా ఉంటాడు పంచభూతాల్లాగా. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా! దోష నివారణ నార్మల్‌గా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసుకోవచ్చని. అది ఎలాగంటే మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుంటానికెళ్తాం చూడండి. జ్ఞానప్రసూన అమ్మవారు ఉంటారిక్కడ. అమ్మవారికి ఎదురుగా పైకి తలెత్తి చూస్తే అక్కడ జాతకాలు అంటే మన రాశి ఫలాల చక్రం ఉంటుంది పైన. అన్ని రాశులు కూడా అక్కడ బొమ్మలతో సహా వేసి ఉంటాయి. మనది ఏదైతే రాశి ఉంటుందో ఆ రాశిని చూసి కరెక్ట్‌గా అమ్మవారి వడ్డానాన్ని చూడాలనంట. అలా అమ్మవారిది నాగ వడ్డానం ఉంటుంది. నాగుపాము ఇట్లా తల పైకెత్తినట్టు ఉంటుందట వడ్డానం. దాన్ని చూడాలి కరెక్ట్‌గా. అమ్మవారి మొహాన్ని కాదు. అంటే ఫస్ట్ అమ్మవారిని దర్శించుకోవాలి. వచ్చేటప్పుడు దర్శించుకొని వచ్చిన తర్వాత అక్కడ పైకి తలెత్తి మనది ఏ రాశి అయితే ఉంటుందో, సింహరాశి అయితే సింహరాశి, ఏ రాశి అయితే అది ఆ రాశిని మాత్రమే చూసి అమ్మవారి నడుముకున్న వడ్డానాన్ని చూడాలంట. అట్లా చూస్తే మన రాశి ఫలాల్లో మన జాతకంలో ఉన్న దోషాలైతే కొంతవరకు తప్పకుండా తగ్గుతాయంట. అక్కడి వాళ్ళు చెప్పారు. ఈ విషయం అయితే మాకు ఇంతకుముందు తెలీదు. ఇప్పుడొచ్చినప్పుడే అక్కడ సేవ చేస్తారు కదా! వాళ్ళు చెప్పిండ్రు సేవకులు. అంటే మనం ఏ టెంపుల్‌కెళ్ళినా అక్కడ కొన్ని ఉంటాయండి. వాటిని తప్పకుండా మనం చూస్తే వాటికి ప్రతి దానికి కూడా ఏదో ఒక రీజన్ కంపల్సరీ ఉంటుంది. ఏది ఊరికేనే పెట్టరు. మేము ఇంతకు ముందల్లా ఎళ్ళినప్పుడు ఎంతసేపు ఆ శిల్పాలు వాటిని చూసినాం గానీ అంత తల పైకెత్తి ఏం చూడనట్టున్నాము. ఈసారి మాత్రం చూసి అదేంది అక్కడ పర్టిక్యులర్‌గా వేసిండ్రు అని అంటే వాళ్ళు చెప్పిండ్రు అప్పుడు. అట్లా చూడాలి. అట్లా చూస్తే మన జాతకంలో చిన్న చిన్న దోషాలుంటే తొలగిపోతాయని చెప్పిండ్రు. సో, ఇది కూడా యూజ్ అయ్యేదే గదా! ఎంతో కొంత అయితే తగ్గిపోతుంది గదా! ఈసారి మీరెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఆ విధంగా పైకి తలెత్తి మన రాశిని చూసి అమ్మవారి వడ్డానాన్నయితే తప్పకుండా చూడండి. మీకు తెలిసిన వాళ్ళెవరైనా శ్రీకాళహస్తి వెళ్ళినా కానీ వాళ్ళని కూడా అలా తల పైకెత్తి చూసి అమ్మవారి వడ్డానాన్ని తప్పకుండా చూడమని చెప్పండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.